హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సింపుల్‌గా సగ్గుబియ్యం కిచిడి అండి. చాలా బావుంటుంది. ఇది మార్నింగ్ లంచ్ బాక్స్‌లకైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా తినొచ్చు. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినామంటే హెల్తీ అయిన ఫుడ్ కాబట్టి ఇష్టంగా కూడా తింటారు. సింపుల్‌గా కూడా రెడీ అయిపోతుందండి. మనకి మార్నింగ్ టైం లేదన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు హడావుడి లేకుండా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ అంతా చూద్దాం. నేను మార్నింగ్ లంచ్ బాక్సులకి చేస్తూ ఉన్నాను కాబట్టి సగ్గుబియ్యాన్ని నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. పొద్దునకి మనకు బాగుంటుంది. ఒకవేళ మీరు సాయంత్రంగా చేసుకునేట్టుగా అయితే పొద్దున్నే నానబెట్టండి. నేను ఈ సగ్గుబియ్యం ఒక చిన్న కప్పు నిండా తీసి నానబెట్టుకున్నానండి. దీనికి సరిపడేట్టుగా 2 బంగాళదుంపలు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 3, 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ పల్లీలు, కొద్దిగా కరివేపాకు, ఒక 3, 4 తెల్లవాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకుంటారో ఆ కప్పు నిండా నీళ్లు వేసి నానబెట్టుకోండి సగ్గుబియ్యానికి. మనకి అప్పుడు కరెక్ట్గా వస్తుంది. నేను ఆ పచ్చినిపప్పు పోస్తున్నాను కదా, ఆ కప్పు నిండా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాణలి పెట్టుకునేసి దీనికి సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత మనం పచ్చినిపప్పుని, శనగింజలను కూడా వేసుకుందామండి. ఇది మనకి ఈ సగ్గుబియ్యం అనేది ఎంత నానితే మనకి అంత కిచిడి బాగుంటుందండి, అతుక్కోకుండా. ఇది మనకి పట్టుకుంటానే ఇట్లా నలిగిపోవాలి సగ్గుబియ్యం అనేది. అట్లా చూసి నానబెట్టండి. ఇప్పుడు మనం పచ్చినిపప్పు, శనగింజలు కూడా వేసుకున్నాం కదా, ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తెల్లబాయలను కూడా వేసుకునేసి అవి కొంచెం చిటపట అన్నంత వరకు బాగా ఫ్రై చేసుకునేసి మళ్ళీ తర్వాత మనం బంగాళదుంపలు వేసుకునేద్దాం. మంట మనము మీడియంలోనే పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకునేసి దాన్ని కూడా కొంచెం ఇట్లా బాగా కలబెట్టుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాం. ఉప్పు వేసుకునేస్తే మనకి వీటికంటికి పడుతుంది కదా. ఉప్పు కూడా వేసుకునేసి కొద్దిగా అండి, ఇది ఒక అర టీ స్పూన్ ఉంటుంది, మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మొత్తం దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టేసి దీన్ని ఇంకొద్దిసేపు ఇట్లా బాగా మగ్గనియాలండి. మనకి బంగాళదుంప పట్టుకునేస్తే కొంచెం ఉడికినట్టుగా ఉంటే మళ్ళీ తర్వాత మనకి సగ్గుబియ్యం వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు దీన్ని బాగా కలబెట్టుకుంటూ ఉండాలి దగ్గరుండి. అప్పుడు మనకి బంగాళదుంప బాగా మగ్గిపోతుంది కదా, అప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకోవచ్చు. ఇది మెయిన్ కిచిడీకి అంతా బంగాళదుంప కొంచెం ఫ్రై అయితే చాలండి, మనకి అదే మెయిన్. సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఒక్కసారి అట్లా కలబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకునేద్దాం. సగ్గుబియ్యము నైటే నానబెట్టుకునేస్తే మనకి మార్నింగ్ ఇట్లా చేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టండి. ఇది ఎంతసేపు నానితే అంత బాగుంటుంది. లేదంటే మనకి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది సరిగ్గా నానకపోతే. ఇప్పుడు బాగా ఇది కలబెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 3 స్పూన్లు ఈ పొడి వేసుకునేద్దాం. ఈ పొడి వేసుకునే దానివల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. శనగగింజల పొడి అయినా వేసుకోవచ్చు, ఈ పొడి అయినా వేసుకోవచ్చు. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ నా ఛానల్లో చేసి పెట్టున్నానండి. చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి. ఇప్పుడు మొత్తం మనం ఒక 3 స్పూన్లు వేసుకునేద్దాం. ఇది రైస్కైనా కానీ, ఇడ్లీకైనా, దేనికైనా చాలా బాగుంటుంది. ఇట్లా కిచిడికి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చూపించే విధంగా మీరు ఇట్లా చేసి చూడండి. కిచిడీని సూపర్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒట్టిగా చేసే కన్నా ఇట్లా పొడులు వేసుకునేస్తే బాగుంటుందండి. శనగగింజల పొడి కన్నా ఈ పొడే బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సులకైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా చాలా బాగుంటుంది ఇది తినేకి. కిచిడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. నేనైతే ఇట్లే చేస్తాను మా ఇంట్లో, కాబట్టి నేను ఇట్లే చూపిస్తూ ఉన్నాను. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. మొత్తం ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే రెడీ అయిపోతుందండి. ఎంతో ఈజీగా కూడా అయిపోయింది కదా. సగ్గుబియ్యం అనేది మన ఒంటికి చాలా మంచిది. మనకి ఎక్కువగా వేడి చేసినప్పుడు కూడా సగ్గుబియ్యం కాంచుకొని కూడా తాగితే వేడిని కొట్టేస్తుందండి, అంత సలవి ఇది. వారానికి ఒకసారి ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒక్కసారి మీకు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి.